ఆలోచించి ఒక రూ. 1,00,000 గిఫ్ట్ సంపాదించడం ఎలా అనేది ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ వీడియో చూడండి. సో, ఇది చూసాక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎలా వస్తాయనేది, నేను ఎలా ఇస్తాననేది దీంట్లో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సిక్స్త్ టాపిక్ అంటే ఈ మా ఎంఏయుడి డిపార్ట్మెంట్ గురించి నేను నాకొచ్చిన ఆలోచనల్ని ఏమేమి పంపానన్నది చెప్తాను. ఒకటి మొత్తం ఇందులో 6 విభాగాలుంటాయి. సో, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వీడియో నేను చేశాను. అయితే మున్సిపాలిటీలో గల పలు విభాగాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు కలుగును. మరియు కొన్ని ఖర్చులు తగ్గించి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ మార్గాలు పెంచడం వల్ల మున్సిపాలిటీ ఆదాయం పెరుగని చేసేసి పంపాను. సో, ఫస్ట్‌ది రెవెన్యూ విభాగం. అయితే చాలా మున్సిపాలిటీలో రెవెన్యూ వసూళ్ళు అంటే ఇంటి పన్నులు, వీఎల్టీ పన్నులు, నన్న పన్నులు, లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు, షాప్ రెంట్స్ మరియు అంగడి, మార్కెట్ ఇవి ఎక్కువ పర్సెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలో చాలా తక్కువ స్థాయిలో కూడా ఉన్నాయి. అందువల్ల మున్సిపల్ సిబ్బందికి నెలసరి వేతనాలు కూడా ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఒక పాయింట్ పెట్టాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇంటి పనులు కొన్ని సంవత్సరాలు పెండింగ్‌లో ఉండడం వల్ల పెంకుటిల్లు, రేకులింటికి కూడా వేలు, లక్షల్లో కొన్ని చోట్ల బకాయిలు ఉండడం జరుగుతుంది. సో, వాటిని 100% పెనాల్టీ మాఫీ చేసి స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని వసూలు చేయించి ఇకపై పన్నులు చెల్లించకుండా 2 లేదా 3 సంవత్సరాలు దాటిన వారికి మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ సేవల్లో ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ జనరేట్ అయ్యేలా నోటీస్ జనరేట్ అయ్యేలా ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కువ బకాయి అవ్వడం వల్ల వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంది. సో, అవి అట్లా లేకుండా చేయడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేసి అదొక పాయింట్ పెట్టాను. నెక్స్ట్ చాలా మున్సిపల్‌లో మన ఆర్ఐ, బిల్ కలెక్టర్ జూన్ నుండి పన్నుల వసూలులో ఎక్కువ ఆసక్తి పెట్టి వసూలు చేయడం లేదు. చివరి 3 నెలలు, 4 నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఎక్కువ లక్ష్యం పెట్టి ఎక్కువగా తిరుగుతూ వసూలు చేయడం జరుగుతుంది. సో, అయితే యాక్చువల్‌గా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచే ఇంటి పన్నులు వసూలు చేయడానికి మనకు నోటీస్ జనరేట్ అవుతుంది. కానీ మనకి లాస్ట్ మంత్‌లో చేయడం వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాయింట్ పెట్టింది. కావున జూన్ నుంచే పన్నుల వసూలు ముఖ్యంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు బకాయిన వారి దగ్గర నుండి పన్నులు వసూలు చేయుటకు అధికారులు టార్గెట్లు ఇచ్చి రివ్యూలు చేసి తగు చర్యలు తీసుకోవడం వల్ల కలెక్షన్ పర్సెంటేజ్ పెరిగిందనేది ఒక పాయింట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ చాలా మున్సిపాలిటీలో కొన్ని ఇళ్ళకి డాక్యుమెంట్ లేక ఇంటి నెంబర్ ఇవ్వలేదు. కొన్ని ఇళ్ళకి రివిజన్ చేయలేదు. పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా ఇల్లు కట్టుకున్నవి, లేదంటే ఇంటి అంతస్తులు పెంచినవి పాత పన్నులే వస్తున్నాయి. వాటిని రివిజన్ చేసి భువన్ యాప్ లోపల మార్పులు చేసి ఇంటి నెంబర్ ప్రతి ఇంటికి హోల్డర్ ఆఫ్ ది ప్రిన్సెస్ కింద ఇచ్చి పన్నులు 100% వసూలు చేయడానికి మున్సిపల్ ఆదాయం పెరుగుతుందనేది ఇది ఒక పాయింట్ పెట్టాను మున్సిపల్ ఆదాయం పెరగడానికి. నెక్స్ట్ వీఎల్టీ, వెహికల్ ట్యాక్స్ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. చాలా ఖాళీ స్థలాలకు డాక్యుమెంట్ ఉన్న వీఎల్టీ పన్నులు వేయలేదు. ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లో ప్రతి మున్సిపాలిటీలో 1000 దరఖాస్తులు వచ్చాయి. సో, రిజిస్ట్రేషన్ ఉన్న వారికి వీఎల్టీ నెంబర్‌తో పాటు ఇంటి నెంబర్ వన్ టైమ్ దరఖాస్తు అంటే ఒకటే నెంబర్ ఫ్లాట్‌కి, ఇంటికి ఒకటేసారి నెంబర్ వీఎల్టీ నెంబర్‌తో పాటు ఇంటి నెంబర్ ఇచ్చేటట్టు ఇది ఒకటి టాపిక్. నేను దీని గురించి వేరే వీడియోలో క్లియర్‌గా చెప్తాను. దీని గురించి ప్రతి ఫ్లాట్‌కి నెంబర్ ఉంటుంది. మరియు ఆ తర్వాత ప్రతి ఫ్లాట్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి పన్నుగా మార్చడం వంటి ఆన్‌లైన్ సిస్టమ్‌లో మార్పు చేయడం వల్ల వీఎల్టీ పన్నులు కూడా 100% వసూలు అవ్వననేది ఒకటి పెట్టాను. నెక్స్ట్ చాలా మున్సిపాలిటీలో నల్ల పన్నులు ఆన్‌లైన్ చేయలేదు మరియు మిషన్ భగీరథ వలన నల్ల కలెక్షన్‌లో సమస్యలు చాలా పెరిగాయి. చాలా చోట్ల ట్యాప్స్ కూడా ఫిట్ చేయడం లేదు. పైప్ లీకేజ్‌ల వలన చాలా నీరు వృధాగా పోతుంది. కొన్ని చోట్ల నీళ్లు సరిగ్గా రావడం లేదు అని నల్ల పన్నులు కూడా కట్టడం లేదు. కావున స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించి పెండింగ్‌లో బకాయిలు వసూలు చేయడం వల్ల నల్ల సమస్యలు, ప్రజల ఇబ్బందులు కూడా తగ్గుననేది ఒక పాయింట్. నెక్స్ట్ షాప్ రెంట్స్ కూడా ఆన్‌లైన్ సిస్టమ్ లేక మరియు నెలల రెంట్స్ కట్టిన వారిపై తగు చర్యలు తీసుకోక కొన్ని మున్సిపాలిటీలో చాలా రెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. రెంట్స్ వసూలు చేయు మరియు ఓపెన్ యాక్షన్‌లో మార్పులు అంటే యాక్షన్ ఉంటుంది. యాక్షన్ సిస్టమ్ ద్వారా, ఓపెన్ యాక్షన్ ద్వారా ఈ షాపు అని అలాట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని మార్పులు చేసి కలెక్టర్ గారి అనుమతితో వెంటనే త్వరగా చేసేలా ఉత్తర్వులు ఇవ్వడం వల్ల 100% రెంట్ వసూలు చేయడానికి మరియు కట్టని వారిపై తగు లీగల్ చర్యలు తీసుకోవడం వల్ల పాత షాపులను ఎవరు రెంట్ తీసుకొని వాటిని కొత్త మార్పులు చేసి బ్యాంకు, షోరూమ్‌లకి ఇచ్చేలా మార్పులు చేసి వీలైన చోట్ల నూతన షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి రెంట్స్ ఇవ్వడం వల్ల కూడా మున్సిపల్ ఆదాయం పెరగడానికి ఇది ఒక అవకాశం ఉంటదనేది ఒక పాయింట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్
కొన్ని మున్సిపాల్లో అంగడి, వారం సంత నడుస్తాయి. అందులో కూడా మార్పులు చేసి వీలైన చోట్ల ప్రతి మున్సిపాలిటీలో కొత్త సంతలు ఏర్పాటు చేయడం వల్ల వాటిని కూడా కొన్ని వసతులు బేసిక్ వసతులు ఇచ్చి అవి మెయింటైన్ చేయడం వల్ల కూడా మున్సిపల్ ఆదాయం పెరుగుతుందనేది ఒక పాయింట్ పెట్టింది. నెక్స్ట్ ప్రతి మున్సిపాలిటీలో మెయిన్ రోడ్లలో స్ట్రీట్ వెండర్స్, కూరగాయలు, పండ్లు అమ్మేవారు, పానీపూరి బండి వాళ్ళు, టేక్ అవే బిర్యానీ, జ్యూస్, మిల్క్ షేక్ బండ్లు, టీ స్టాల్స్ మరియు రోడ్డు పక్కన అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి వారు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రదేశాల్లో చిన్న షెడ్స్ వేసి నెల నెల మినిమం రెంట్స్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మున్సిపల్ కార్య సిబ్బంది ద్వారా వసూలు చేయడం వల్ల మున్సిపల్ ఆదాయం పెరుగుతుందనేది ఒక పాయింట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ గత ప్రభుత్వం ఆస్తి మార్పిడి చేయు అధికారాన్ని మున్సిపాలిటీ నుండి తీసేసే ఐజీఆర్ఎస్ అనే నూతన సిస్టమ్ని 2021 తీసుకొచ్చి సబ్ రిజిస్ట్రార్లకి అధికారం ఇచ్చేసి పనులు మార్పులు చేయడం జరిగింది. కానీ కొన్ని బైఫర్గేషన్లలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. కొన్ని చోట్ల హోల్డర్ ఆఫ్ ద ప్రిన్సెస్ కింద నెంబర్ ఉన్నా కూడా వారికి రిజిస్ట్రేషన్ చేసి పేరు మార్పు చేస్తున్నారు. కావున ఐజీఆర్ఎస్లో తగు మార్పులు చేయడం వల్ల మరియు 2021 ముందు గల ఆస్తి మార్పిడిని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేయడం వల్ల, అంటే 2021 ముందుకు నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని వారి మార్పిడి వాళ్ళందరికీ ఒక స్పెషల్ లెవెల్లో ఒకటేసారి చేయడం వల్ల ఈ దీంతో చాలా కరప్షన్ తగ్గేసి ఈ ఆస్తి మార్పిడి గురించి ప్రజల ఇబ్బందులు కూడా తగ్గుతాయని ఒక పాయింట్ పెట్టింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేయండి. మీకు వచ్చే ఆలోచనని నేను నెక్స్ట్ క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత తీసుకుంటున్నాను. సో తర్వాతనే నేను అన్నీ చెప్పే తర్వాతనే మీకు ప్రైజ్ మనీ ప్లస్ గిఫ్ట్ ఇచ్చేదనేది గురించి చెప్తా అని చెప్పాను. కాబట్టి నేను చెప్పే వాటి గురించి క్లియర్గా వినేసి మీకు అందులో నాకు వచ్చిన ఆలోచనలు ఇవి, మీకు ఎలాంటి ఆలోచన వస్తాయో మీరు మొత్తం వింటేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వీడియోను వినండి. ప్రజల ఇబ్బందులు తగ్గాలి, మంచి ఆన్లైన్ సేవలన్నీ ఈజీగా ప్రజలకు అందేలా కొత్త సిస్టంలో కొత్త మార్పులు రావాలనే ఆలోచనతో నేను చేసే ఈ ప్రయత్నాన్ని ప్లస్ నా యొక్క ఆలోచనలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదైనా పరిస్థితి